బ్రదర్ బాగున్నారా? నమస్తే అండి. చేస్తున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. 58 సార్. అబ్బా 58 అయినా 48 లో ఉన్నారు మీరు. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఆస్తి ఏంటంటే ఆరోగ్యం. సూపర్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. ఏ లేదు మిత్రమా, మీ సహకారం కావాలా? మా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఒక సైనికుడిగా మా తరపున అలాగే అలాగే థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఈ 4 రోజులు క్యాంపెయిన్ చేసి గెలిపించాలి. థ్యాంక్ యూ. ప్రత్యేకించి ఈ రోజు వాకింగ్ ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసాం. టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కలిసాం. అలాగే నిన్న టౌన్ లో వార్డులు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ కలిసాం. ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 99% అందరూ కూడా మేము ఎన్డీఏకి మద్దతు, తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రిగా నారా లోకేష్ గారు రాత్రింబవళ్లు ఆహార్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈ రోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వంతు మేము సహకారం అందిస్తామని ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, మరో పక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈ రోజు ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది. 7 నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. అలాగే 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చింది. అలాగే 4 లక్షల ఉద్యోగాలకి భవిష్యత్తు ప్రణాళిక చేపట్టింది ఇప్పుడు ఈ పెట్టుబడులు రావడంతో. ఆ విధంగా ఈ రోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి కృషి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఈ రోజు ప్రజలు గుర్తించారు. దానికి అండగా నిలబడతామని చెప్పారు. మరో పక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీవ్ర అన్యాయం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, క్యాండిడేట్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణ్ రావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. లక్ష్మణరావు గారు ఏం చేశారండి? ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా? నిరుద్యోగులకి మాట ఇచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు అడగలేదు? పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపుల దగ్గర పెట్టి అంటే బ్రాందీ అమ్మిస్తా ఉంటే ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు టీచర్స్ అందరికి సమాధానం చెప్పమానండి. అంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా నోరు మెదపని క్యాండిడేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాయన. అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించింది దేనికి? అంటే ఎంప్లాయీస్, టీచర్స్ మేము తప్పుడు కేసులు పెడితే ఏ రోజైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఒక నియంత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంప్లాయీస్ మీద, ఎన్జిఓ నాయకుల మీద, టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే ఎందుకు పోరాడలేదు? ఒక గంటన్నా ఏ రోజైనా ధర్నా చేశాడా? కనీసం టీచర్ సమస్యలు కానీ, ఎన్జిఓ సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపనటువంటి లక్ష్మణరావుకి ఈ రోజు ఓటు అడిగే హక్కు ఉందా? అంటే ఈరోజు లక్ష్మణరావు యూనియనే, టీచర్స్ యూనియన్ కూడా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని టీచర్స్ యూనియన్లు కూడా, ఎక్కువ టీచర్స్ యూనియన్లు అన్ని కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చినాయి. ఎన్జిఓ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికినాయి. ఈరోజు భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖాయం. మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు, రైతులకు అండగా నిలబడ్డారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వారి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా. అట్లాగే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక పక్క సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ని మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు పన్నుతూ ఉంది. దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అనేక విధాల యువతను మోసం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు యువత క్షమించరు, భవిష్యత్తులో కూడా క్షమించే ప్రసక్తి లేదు. సో యువత నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ వాళ్ళు వైసీపీ పాలనలో తీవ్ర అన్యాయం జరిగింది యువతకి. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ముంచేశారు.